ప్రభు అయిన యేసు నామం పేరిట మరి యొక్క పర్యాయం అందరికి వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దేవుని యొక్క వాక్యం నుండి కొన్ని గూఢమైన సంఘటనలు జ్ఞాపకం చేసుకోవాలని అనుకుంటున్నాం. అంతకుముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, స్తుతులకు పాత్రుడైన మా గొప్ప పరలోక తండ్రి, నాయన ఇదిగో ప్రభా, ఈ దినం ప్రత్యేకంగా విధవరాల పట్ల ప్రభా నాయన నీ యొక్క కటాక్షం ఏ రీతిగా ఉంటున్నదని మేము ధ్యానం చేయబోతుండగా మీరే మా మధ్యలో ఉండి మమ్మల్ని ఆశీర్వదించుమని, నీ మాటలు మాకు బోధించుమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథం అంతటిలో కూడా మనం చూస్తే మొత్తం ఈ యొక్క బైబిల్ గ్రంథం అంతా కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయబడింది. ఇది ఒక సజీవ వాక్ మన చేతిలో ఇవ్వబడింది అనమాట. యవనస్తులకు కావాల్సిన వాక్యం ఉంటున్నది, ఇందులో విధవరాలకు కావాల్సిన వాక్యం ఉంటున్నది, పెళ్లి కాలేని వాళ్ళకి కావాల్సిన వాక్యం ఉంటున్నది, మరి వివాహమై తంబదలు ఏ రీతిగా జీవించాలనో వాళ్ళకి కావాల్సిన వాక్యం ఉంటున్నది. అంతా కూడా మనం ఈ లోక యాత్రలో నడుస్తున్నాం. అయితే ఒక్కొక్కరు కావాల్సిన వాక్యము ఇందులో రూఢిగా రాయబడి ఉంటున్నది. అందుని మనము జ్ఞాపకం చేసుకోవాలా, ధ్యానం చేయాలా. వేరే ఏ యొక్క పుస్తకం కూడా మనము రెఫర్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడ ఈ దినం ప్రత్యేకంగా నేను ఆలోచన చేసింది ఏమంటే, హౌ వి రిసీవ్ బ్లెస్సింగ్స్ ఇన్ అవర్ ఎంప్టీనెస్. మనం ఎంప్టీగా ఒట్టి చేతిలో దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు విస్తారమైన కృప, అపరిమితమైన కృప దేవుడు ఏ రీతిగా చూస్తున్నాడు, కేవలం మన యొక్క విశ్వాసాన్ని బట్టి అని మనం చూడాలా. హౌ గాడ్ బ్లెస్సెస్ అవర్ ఎంప్టీనెస్ when we come in faith to the Lord, how abundantly he blesses. ఇక మొట్టమొదటిగా 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఒక విధవరాలను మనము చూస్తాం. ఎక్కడైతే ప్రవర్తనలు ఉంటున్నారో అక్కడ విధవరాలు కూడా ఇక్కడ బైబిల్ గ్రంథంలో కనెక్ట్ అయి ఉంటున్నది. చాలా మటుకు మీరు గమనించే ఉంటున్నారు. ఇక్కడ ఒక విధవరాలను మనం చూస్తాం. ఎలీషా కాలంలో ఒక విధవరాలు వెళ్ళి ఆయన దగ్గర ఈ మాట అడుగుచున్నది. తెలుగులో చదువుతాను, దాన్ని మీరు వినండి. ఆమె ఏం చేస్తుందంటే, ఆమె యొక్క పెనిమిటి మరణించినాడు అనమాట. అందట ప్రవర్త శిష్యులలో ఒకని భార్య, తన దాసుడైన నా పెనిమిటి చనిపోయిను, అది యెహోవా యందు భయభక్తి కలిగిన వాడై ఉండి నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పుల వారు నా 2 కుమారులను ఉండుటకు పట్టుకొని పోదమని వచ్చి ఉన్నారు. నా వల్ల నీకేమి కావాలనని ఎలీషా అడుగుతున్నారు. ఇంటిలో ఏమైనా నీ దగ్గర ఉంటున్నదా అని ఆయన అడగగా ఆమె నీ దాసుడైన ఇంటిలో ఒక నూనె కుండ ఉంటున్నది, అది తప్ప మరి ఏమీ లేదని అతడు నీ బయటకు పోయి ఇరుగు పొరుగు వారి ఎదుట దొరకగలిగిన ఒట్టి పాత్రలు ఎరవ పుచ్చుకోమని ఆమెతో ఆయన సెలవిస్తున్నాడు. అప్పుడు నువ్వు ఇంటిలోకి వచ్చి నీవు నీ 2 కుమారులను లోబుల నుండి తలుపు మూసి ఆ పాత్రల్లో నూనె పోసి నిండినవి ఒక తట్టు ఉంచగా ఆమెతే సెలవిచ్చిన. ఆమె ఆ కుమారులను లోపలికి వెళ్ళి తలుపు మూసి ఆమె కుమారులు తెచ్చిన పాత్రలు నూనె పోసి ఒక తట్టు ఉంచెను. అటు తర్వాత పాత్రలన్నీ నిండినాయి. తర్వాత ఇంకను పాత్రం లేదని తన కుమారులతో చెప్పగా వారు పాత్ర లేదని ఆమెతో చెప్పాను. అందులో నూనె నిలిచిపోయింది. ఆ సంగతి వచ్చి దైవజనునితో ఆమె చెప్పగా ఆయన, నీవు ఆ నూనెను అమ్మి అప్పు తీర్చివేసి మిగిలిన దానితో నీవును నీ కుమారులను జీవనం చేయమని చెప్పాను. ఈ వాక్యం చాలా చక్కగా 2వ రాజుల గ్రంథంలో మనం చూస్తాం. ఆ కాలంలో ప్రవక్తలు ప్రతి ఒక్కరికి ఆదరణ వాక్యం దేవుని దగ్గర నుంచి డైరెక్ట్గా వాక్యాల్ని అందజేస్తూ వాళ్ళని ఓదార్చినట్లు మనం చూస్తాం. ఇక్కడ చూడండి, ఎలియా 7 అద్భుతాలు చేసిన వాడే కనబడుతున్నాడు. ఇక్కడ ఎలీషా చూస్తే 14 అద్భుతం, అంటే డబుల్ మెషర్ ఆయన అడిగినట్లు చూస్తాం. ఇక్కడ ఈ యొక్క విధవరాలు వెళ్ళి మొట్టమొదటిగా ఆమె ఆయన దగ్గర అడుగుచున్నది ఏమని, నువ్వు ప్రేమించిన నీ దాసుడైన నా పెనిమిటి అంటే ఇక్కడ ఏం అర్థమవుతుందంటే, ఈ వాజ్ ప్రాబబ్లీ స్టడీయింగ్ ఇన్ ద స్కూల్ ఆఫ్ ఎలీషా యొక్క ఆ యొక్క సమాజంలో ఆమె పెనిమిటి పనిచేసినట్లు వాక్యం సెలవిస్తుంది. అంటే తర్బిజీ పొందినట్లు. చూడండి, ఎలియా ప్రవర్త పరిగెత్తినప్పుడు ఎలీషా వెంటబడుతున్నాడు. గిల్గాలులో ఆగుమంటే ఎలీషా ఆగడంలే, నీవు ఎక్కడ వెళ్ళినా నేను వస్తానని ఆయన వెంటబడి బేతేల్ వరకు పరిగెత్తినాడు. ఇక్కడ నువ్వు బేతేల్ ఆగుమంటే
ఎలీషా ఎలియా వెనక పరిగెత్తన్నాడు. అక్కడ చూస్తే ఆయన ఎరిగో పట్టణం వరకు వెళ్ళుచున్నాడు. ఇక్కడ నువ్వు ఆగంటే లేదు లేదు నీ వెనకంటే నేను పరిగెత్తానని ఎలియా వెనకో ఎలీషా పరిగెత్తినట్లు చూస్తాం. ఆఖరికి యోర్దాన్ దగ్గర వచ్చినప్పుడు అగ్నిరథంలో ఎలియా కొనిపోబడినాడు. అయితే ఎలీషా తిరిగి వచ్చినప్పుడు ఏదైతే అద్భుతం చేస్తాడో యోర్దాన్ ఆయన యొక్క పై వస్త్రంతో ఆయన కొట్టి నీళ్లను 2 పాయలుగా చేస్తాడు. అప్పుడు మనం చూస్తాం ఈ యొక్క ఎలీషా కూడా ఎంతో మంది శిష్యులు కలిగినారనమాట. ఆయన చేసే అద్భుత కార్యాలను చూసి అనేక మంది శిష్యులు. కాబట్టి ఈ అమ్మాయి యొక్క పెనిమిటి కూడా ఆయన దగ్గర తర్బిజీ తీసుకున్నట్లు వాక్యం సెలవిస్తుంది. అందుకే ఆమె చెప్తుంది నీ దాసుడైన నా పెనిమిటి అని సెలవిస్తుంది. ఇక్కడ మనం ఆలోచన చేయాల బైబిల్ గ్రంథంలో ఇలాంటి మెప్పులు, ఇట్లాంటి కొటేషన్స్ వాక్యము ఎక్కడెక్కడ మనం చూడగలుగుదామని ఒకసారి ఆలోచన చేయాల. చూడండి, నువ్వు ప్రేమించిన లాజరు రోగి ఉన్నాడని కబురు పంపిస్తారు మార్తా మరియ. ఏసామి 4 రోజు అయిపోయింది, లాజర్ చనిపోయినాడు. అయితే వాళ్ళు చెప్పే మాట చూడండి, అక్కడ వెళ్ళే వరకు నువ్వు ప్రేమించిన లాజరు, ఇట్స్ అ టచింగ్ వర్డ్. అందుకే ఆమె కూడా వెళ్ళి ఏం చెప్తుందంటే నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయినాడు. చూడండి, అలాగనే ఇంకొక మాట కూడా నేను చదివి వినిపిస్తాను. లోకమంతా తిరిగి సాతాను తిరిగి వచ్చి దేవుని సన్నిధానంలో నిలబడినప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నా దాసుడైన యోబును చూచితివా? చూడండి, యోబు మీద యెహోవా దేవుడు ఎంతో కనికరం కలిగి అడుగుతున్నాడు. ఎన్నో శ్రమలు పొంది దేవుని కోసం సాక్షాత్ నిలబడిన వ్యక్తి. కాబట్టి ఆయన ఏం అడుగుతున్నాడంటే నా దాసుడైన యోబును చూచితివా? అటువంటి బిరుదు మనం కూడా పొందుకోవాలన్నమాట. ఒక అడిషనల్ నేమ్ ఫలానా వ్యక్తి అని చెప్పినప్పుడు ఆయన భక్తిపరుడు, ఆయన దేవుని ప్రేమించే వ్యక్తి, దేవుని మాటల్లో నడిచిన ఒక వ్యక్తి. అలాంటి ఒక అనుభవంలోకి మనం కూడా రావాలి. ఇంకొక మాట కూడా మనం చూస్తాము, నేను చేయబో వాటిని నా స్నేహితుడైన అబ్రహాముకు తెలియపరచుకున్నా నేను ఉంటానా? దేవుడు అడుగుతున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడంటే సదొమ గొమొర్రా నాశనం పోకముందు ఒక్కసారి ఆలోచన చేస్తున్నాడు. చూడండి, ఈ అబ్రహాం ఎంతగానో నాకు వినయ విధేయంగా లోబడి ఉంటున్నాడు, కాబట్టి నేను దాన్ని నాశనం చేయబోతున్నాను. అబ్రహాం యొక్క కొడుకు అక్కడ ఉంటున్నాడు, చిన్న కొడుకు, ఆయన అక్కడ ఉంటున్నాడు లోతు. కాబట్టి ఆయన నశించిపోతాడేమో, ఈ మాట నా స్నేహితుడైన అబ్రహాంకు నేను తెలియపరచుకున్నా ఉంటానా అని అడుగుతున్నాడు. చూడండి, ఎంత గొప్ప ఆధిక్యత దేవుని దగ్గర వాళ్ళు పొందుకున్నారు కదా. అంతేకాకుండా ఇక్కడ చూడండి, తరియు రాజు ఏమంటున్నాడంటే దానియేలును చూసి నిత్యము నువ్వు ఆరాధించే దేవుడు నిన్ను కాపాడగలిగినాడా? ఏం బిరుదిస్తున్నాడు? నిత్యము నువ్వు ఆరాధిస్తున్నావే ఆ దేవుడు నిన్ను కాపాడగలిగినాడా? అలాగనే whenever we come across testimony, మన టెస్టిమనీ ఏముంటున్నది? ఆమె చెప్తాను, నువ్వు ప్రేమించిన నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయినాడు అని చెప్తాను. అదే టచింగ్ వర్డ్ అనమాట. ఆ యొక్క ప్రవర్తన వెంటనే ఆయన స్పందింపబడతాడు. అంతేకాకుండా ఆయన ఏమంటున్నాడంటే స్పిరిచువల్ ఫ్యామిలీ మెంబర్గా ఆయనను కన్సిడర్ చేస్తుంది. చూడండి, ఆమె ఎక్కడికి పరిగెత్తలే, మనుషుల దగ్గరికి పరిగెత్తలే, ఆ యొక్క ప్రవర్త దగ్గరికి పరిగెత్తింది. అయితే ఆ కాలంలో ప్రవర్తలు దేవుని కోసము, దేవుని బిడ్డల కోసము, రాజుల కోసము గద్దింపు మాటలు, ఓదార్పు మాటలు, గైడెన్స్ ఇచ్చే మాటలు అన్నీ కూడా దేవుని దగ్గర నుంచి రిసీవ్ చేసుకొని ఆ ప్రవర్తలు బిడ్డలకు తెలియపరిచేవారు అనమాట. ముఖ్యంగా రాజుల కాలంలో వాళ్ళు పిలిపించి అడిగేవారు, దేవుడు ఏమంటున్నాడు, నేను వెళ్ళకూడదా, పలానా వాళ్ళతో పోరాడవచ్చునా, యుద్ధం చేయొచ్చునా, నీ ప్రవర్తలు ఇక్కడ ఎవరైనా ఉంటున్నారా అని అడిగి చేసేవారు అనమాట. కాబట్టి ఎవ్వరు కూడా ఏ మాట కూడా ఆమె కేటాయం చేసుకోకుండా డైరెక్ట్గా ఎలీషా దగ్గర వెళ్ళినట్లు వాక్యం సెలవిస్తుంది అనమాట. దట్స్ అ స్పిరిచువల్ ఫాదర్. ఆమెకు మనకు కూడా ఈ లోకంలో సహవాసం ఉంటున్నదా? మనం ఎవరి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాం? మొట్టమొదటిగా మనం దేవుని దగ్గర అప్రోచ్ కావాలనేది. అక్కడ డివైన్ ప్రెసెన్స్, ఆ యొక్క ప్రాఫిట్లో ఒక డివైన్ ప్రెసెన్స్ను మనము చూడగలుగుతాం. ఒక ఓదార్పు మాట దేవుని దగ్గర నుంచి రప్పించి ఆమెకు ఆయన ఇస్తున్నాడు అనమాట. ఆమె యొక్క లేమిలో సమృద్ధి కలిగిన యొక్క మాట. కాబట్టి రెండవదిగా ఏమంటున్నారు అంటే, మొట్టమొదటిగా నీ దాసుడు నా పెనిమిటి, రెండవదిగా ఆయన చనిపోయినది ఇస్ అల్టిమేట్ ఎండ్ ఫర్ ఎనీబడి. అంటే సమస్తం ఆమె కోల్పోయింది అనమాట. ఇశ్రాయేలులో ఒక విధవరాలుగా ఉండటం అనేది బహు భయంకరమైన కార్యం. ఆమెకు ఏమి కూడా ఆస్తులు ఉండవు, వాళ్ళకి ఏమి రైట్స్ ఉండదు ఆ యొక్క భూమిలో. మనం చూస్తాము, వాళ్ళు బోయేసు పొలంలో వచ్చి రూత్ ఎలాగా ఏరుకుంటుంది ఆ గింజలన్నీ, ఈమె ఎవరు ఇక్కడ వచ్చి గింజలు ఏరుకుంటుంది అని అడుగుతున్నారు బోవాస్ను. బోవాస్ అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్నారు, నయోమి యొక్క డాటర్ ఇన్ లా, ఆ యొక్క కోడలు, ఆమె తన పెనిమిటిని పోగొట్టుకునింది అని సెలవిస్తున్నారు. అటు తర్వాత మనం చూస్తాము బోవాసు కనులలో రూత్కు కనికరం
పొందగలిగింది అని తర్వాత మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ ఆమె చెప్తంది ఈస్ పాస్డ్ అవే, ఆయన చనిపోయినాడు అని సెలవిస్తున్నది. ఆయన దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నాడని కూడా నీకు తెలుసు అని ఆమె ఆయన దగ్గర మొరబెట్టి ఉంటున్నది. వాళ్ళ భర్త యొక్క గుడ్నెస్ చెప్తాంది, ఎటువంటి వాడు. అందుకే ఒకసారి మనం చూస్తాం, హిజ్కియా రాజుకు మరణ వార్త వచ్చినప్పుడు ఆయన యెషయా వచ్చి ఆ వార్తకు తెలుపుతున్నాడు, నువ్వు ఇల్లు చక్కబెట్టుకో, నువ్వు మరణిస్తావంటే అప్పుడు వెంటనే ఆయన కన్నీళ్లు కార్చి గోడ వైపు తిరిగి దేవునికి మొరబెడుతున్నాడు. ఏమని మొరబెడుతున్నాడు? నేను చేసిన మంచి పనిను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభా అని ఆయన కన్నీళ్లు కారుస్తున్నాడు. ఎప్పుడైతే ఆయన కన్నీళ్లు కారుస్తున్నాడో దేవుడు ఆయన మొరను ఆలకించినట్లు చూస్తాం. ఇక్కడ కూడా ఆమె కన్నీళ్లు కార్చుండొచ్చు, ఊరికే ఆషమాషిగా పోయి నా పేరు చనిపోయినాడు, నాకేమన్నా సహాయం చేయండి అని అడగలే. కన్నీళ్లు కార్చుండొచ్చు. ఆయన ఎంతో మంచివాడు, ఎంతమందికి మేలు చేసిన వాడని ఆమె తెలియపరచుండొచ్చు. ఆ రీతిగానే చెప్తాంది, యెహోవాందు భయభక్తులు కలిగిన వాడు అని చెప్తాంది. ఆమె షీఈస్ పువర్ అండ్ షీ హాస్ నో అదర్ పర్సన్ అనమాట. ఆ ఇద్దరు కుమారులు మాత్రమే ఆమెకు ఉంటున్నారనమాట. అందుకే వాక్యం సూటిగా సెలవిస్తుంది. బైబిల్ గ్రంథం అంతటిని కూడా మనం తిరగదీస్తే ఆ యొక్క దేవుడు, యెహోవా దేవుడు విధవరాల పట్ల ఎంతో కనికరం కలిగిన దేవుడై చూస్తున్నాం. చూడండి, నైనూరు యవనస్తుడు, ఆ యొక్క యవనస్తుని యొక్క పాడను మోసుకొని ఒక గుంపు వస్తున్నారు. అక్కడ విధవరాలైన ఒక తల్లి, ఆమెకు భర్త లేదు, పెనిమిటి లేదు. ఆమె ఏడుస్తూ కన్నీరుతో వచ్చినప్పుడు యేసు స్వామి వాళ్ళ శిష్యులు ఆపోజిట్ గా వస్తున్నారు. అయితే ఆమె ఏమి గాని దేవుణ్ణి అడగలేదు, కన్నీళ్లతో నిండిపోయి ఉంటున్నది. అయితే వెంటనే అక్కడ ఆయన నిలబడి ఆ యొక్క పాడను ముట్టి వెంటనే ఆ యొక్క యవనస్తుడు లేపుతున్నాడు. లెమ్మని చెప్పి లేపిన వెంటనే ఆయన లేచి కూర్చున్నట్లు వాక్యం సెలవిస్తుంది. గాడ్ హెస్ గాట్ కన్సర్న్ ఫర్ విడోస్ అనేది ఇందులో మనం చూస్తాం. అంతేకాకుండా యేసయ్య తన సిలువమాన్ మీద ఉండేటప్పుడు మూడవ మాటగా ఆయన ఎంతో వేదన అనుభవిస్తున్నాడు. కళ్ళు కూడా ఆయన కనబడాల, రక్తం కారుచున్నది కళ్ళలో, తుడుచుకునేదానికి రెండు చేతులు మేకల్లో కొట్టబడి ఉంటున్నది, కాలు కూడా మేకలతో కొట్టబడి ఉంటున్నది అనమాట. సమస్తము రక్తము నీళ్ళు అంతా కూడా కారిపోయి ఆఖరికి చనిపోయే స్టేజ్లో సిలువ దగ్గర తన తల్లి నిలబడి ఉంటున్నది. విధవరాలుగా ఆమె నిలబడి ఉన్నప్పుడు యేసే మాట పలుకుతున్నాడు, అమ్మా అదిగో నీ కుమారుడు. ఎంత దగ్గర ఉంటే ఆ స్వరం వినగలుగుతాం. ఒకవేళ ఊపిరి వెళ్ళిపోయే సమయంలో ఆయన ఏ మాటలు కూడా పలుకలేదు. అటువంటి సమయంలో సిలువ దగ్గర తన తల్లి నిలబడి ఉన్నప్పుడు ఆయన మాట పలుకుతున్నాడు, అమ్మా అదిగో నీ కుమారుడు. ఆ కుమారుడు యోహాన్ కూడా సిలువ దగ్గర నిలబడి ఉండొచ్చు. అందుకే అదిగో నీ తల్లి, ఆమెను తన ఇంటిలో అప్పటి నుంచి కూడా యోహాన్ చేర్చుకున్నట్లు వాక్యం సెలవిస్తుంది. దావీదు మహారాజు అయితే 146 దావీదు కీర్తనలో ఈ మాటల్లో రాస్తున్నాడు అనమాట. యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాలను ఆదరించువాడు. చూడండి, ఆయన తండ్రి లేని వారిని విధవరాలను ఆదరించేవాడు. ఇవన్నీ కూడా దావీదు చూశాడు. అందుకే తన పరిపాలనలో ఎంతో విధవరాలకు ప్రాముఖ్యం ఇచ్చాడు. ఇంకా యెషయా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనములు మనం చూస్తే, కీడు చేయుట మాని మేలు చేయ నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించుబడు వానిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయం తీర్చుడి, విధవరాళ్ళ పక్షాన వాదించుడి అని సెలవిస్తున్నాడు. యెషయా ప్రవర్తనలో కూడా మనము ఈ రీతిగా చూస్తున్నాం. చూడండి, ఎక్కడ చూసినా దేశ కన్సర్న్ ఫర్ విడోస్ అనమాట. యాకోబు పత్రికలు కూడా ఆయన ఏమంటున్నాడు, నిజమైన భక్తి ఏది అనగా తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంగమైన భక్తి ఏమనగా దిక్కులేని పిల్లలను విధవరాళ్లను వారి ఇబ్బందులలో పరామర్శయే. ఇదే కదా నేను కోరుచున్నది అని దేవుడు సెలవిస్తున్నాడు అనమాట. సో ఆ అప్రోచ్ ఇక్కడ మనం చూసినట్లయితే విధవరాల పట్ల దేవుడు ఏ రీతిగా కనికరం కలిగి ఉంటున్నాడు అనేది మనం చూస్తాం. అయితే వెన్ ఎవర్ ద విడోస్ అప్రోచ్ ద ప్రాఫిట్స్ ఆర్ బ్రింగింగ్ ద డివైన్ హెల్ప్ ఫర్ దమ్. ఆయన ఇక్కడ చూస్తాము. ఇంకొక మాట కూడా మత్తయి సువార్త 5:3 ఇది కూడా మనం జ్ఞాపకం చేయాలా. బ్లెస్సడ్ ఆర్ ద పువర్ ఇన్ స్పిరిట్ ఫర్ దర్స్ ఇస్ ద కింగ్డమ్. ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు. వాళ్ళకి ఎవరు సహాయం లేదు. ఆ ఇద్దరు కొడుకులు కూడా అప్పుల పాలయ్యి వాళ్ళ తండ్రి చేసిన అప్పుల వలన బాధపడుతూ ఉంటున్నారు. కాబట్టి ఆయన చనిపోయినాడు. ఇవన్నమాట ఆమె సిచ్యువేషన్. ఆమె పోయి ఎంతో దీనంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఇద్దరు విధవరాలను కూడా మనం బైబిల్ గ్రంథాలు చూస్తాము. 1 రాజులు 17వ అధ్యాయం 8-16 అక్కడ సారెపత్ విధవరాలను కూడా మనం చూస్తాం. అక్కడ కూడా ఒక ప్రాఫెట్ ఎలియా ప్రవక్త అక్కడ పంపబడతాడు. కరువు కాలంలో అక్కడ ఎక్కడ భోజనం లేదు, 3.5 సంవత్సరం వర్షం కురిపింపబడలేదు. అలాంటి సమయంలో ఆయన వెళ్ళుచున్నాడు.
అక్కడ చూస్తే సారపత్ విధవరాలు కట్టెలు ఏరుకొని ఉంటున్నది. అయితే ఎలియా వెళ్ళి దైవజన్ నాకు నీళ్లు తెమ్మని అడుగుచున్నాడు. ఆమె వెళ్ళుచుండగా అమ్మ ఉండు నాకు ఒక రొట్టె కొంచెం నీళ్లు తీసుకురా అంటే ఆమె తన మాట పలుకుతుంది. నా దగ్గర కొద్దిగా పిండిను నూనెను మాత్రం ఉంది, అది చేసుకొని నేను నా కుమారును చనిపోవలసిందే అని సెలవిస్తుంది. అయితే నువ్వు పోయి మొట్టమొదటిగా నాకు దైవజనును నాకు తీసుకురాని సెలవిచ్చినప్పుడు ఆ యొక్క సారపత్ విధవరాలు ఆమె వెళ్ళి ఆ కార్యం చేసి ఆయనకు భోజనం పెడతాను. అయితే మనం చూస్తే కరుకాలం అంతా కూడా సమరి అంతా కూడా కరు నిండిపోయింది. అయితే ఆ యొక్క విధవరాల పట్ల మాత్రం ఆ యొక్క నూనెను ఆ పిండిను ఖర్చు కాలేదని దేవుని యొక్క వాక్యం రూఢిగా సెలవిస్తుంది. చూడండి, అక్కడ కూడా ఒక విధవరాల తరపున ఓ యొక్క ప్రవర్త పంపబడి ఉంటున్నాడు. గాడ్ ఈస్ కన్సర్న్ అబౌట్ విడోస్ అనమాట. ఇంకా రూత్ ఇప్పుడే మనం చూసినాం. రూత్ కూడా అలాగ పొలంలో వెళ్ళి నయోమితో ఆమె మాట్లాడుచున్నది. రూత్ గ్రంథం 1వ అధ్యాయం 16 నుంచి 17 వరకు మనం చూస్తే ఆమె అంటున్నది, ఆ యొక్క ఓర్ప ఏం చేస్తుంది, ఆ అత్తకు ముద్దు పెట్టుకొని ఆమె తన ఇంటికి వెళ్ళిపోయింది. అయితే రూత్ ఏం చేస్తానంటే నీ దేవుడే నా దేవుడు, నీ జనులే నా జనులని వాళ్ళని అత్త ఎంట పెట్టుకొని ఏ దేవుడైతే నువ్వు ఆరాధన చేస్తావో నేను కూడా ఆ దేవుణ్ణి ఆరాధన చేస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీతో పాటే వస్తాను అత్తమా అని ఆమె వెనక వెళ్తాది. ఆఖరికి మరణం తప్ప మరి ఏది కూడా మనల్ని వెడబాయదని రూత్ రూఢిగా నిర్ణయం తీసుకొని వస్తారు. అందుకే దేవుడు ఏమంటున్నారు, ఇజ్రాయెల్ కాడి కింద వచ్చిన నీకు సహాయం పొందునుగా కానీ ఆయన ఆశీర్వదించి బోయస్ ద్వారా ఆ యొక్క వంశావళిలో యేసయ్య పుడతాడని మనకు తెలుసు అనమాట. అయితే ఇంకొక విధవరాలను కూడా మనం చూస్తాము. ఇప్పుడు మనం చూసిన ఈ విధవరాలు తన యొక్క 2 బిడ్డలు అప్పుల పాలై ఉంటున్నారు. ఇక్కడ చూడండి, ఇప్పుడు అప్పుల పారైన 2 కుమారులు తమకు దాసులుగా ఉండవలనని వాళ్ళు పట్టుకొని పోవాలని వచ్చి ఉన్నారు ఎలిషాతో అనేను. అప్పుడు ఆయన ఫైనాన్షియల్ క్రైసిస్ బహు భయంకరంగా ఉంటున్నదని ఆమె తెలియపరుస్తున్నది అనమాట ఆ యొక్క ఎలీషా ప్రవర్తకు. అయితే మన కమ్యూనిటీలో కూడా అప్పు అనేది కామన్ గా ఉంటుంది. చాలా మటుకు అప్పు ఇచ్చే వాళ్ళు వచ్చి నిలబడిపోతారు. ఆ యొక్క బానిస అనేది ఇజ్రాయెల్ బహు భయంకరంగా ఉంటుంది. ఐగుప్తు దేశంలో వాళ్ళు 400 సంవత్సరము బానిస కింద ఉన్నారనమాట. ఎంతో వెట్టి సాకరి వాళ్ళతో చేయించినారు. కాబట్టి ఆమెకు భయం లేస్తుంది, తన కొడుకులను ఏం చేస్తారు, ఎలాంటి ట్రీట్మెంట్ ఉండబోతుందని ఆమె గడగడలాయిపోయి బాధపడుతూ ఏడుస్తూ ఆ మాట చెప్తుంది. చూడండి, లేవి కాండం 25:39 నుంచి 41 ఇలాగ సెలవిస్తుంది. నీ వద్ద నివసించి నీ సహోదరుడు బీదవాడై నీకు అమ్మబడిన ఎడల వాని చేత బానిస సేవ చేసుకొనకూడదు. వాడు జీతగాడు వలను పరవాసి వలనను నీ యొద్ద నివసించుచు సునాద సంవత్సరం వరకు నీ యొద్ద దాసుడుగా ఉండవలను. అప్పుడు అతడు తన ప్రజల పితరుల స్వాస్థ్యం నుండి మరలా అనుభవించినట్లు తన పిల్లలతో కూడా నీ యొద్ద నుండి బయలుదేరి తన వంశ యొద్దకు తిరిగి వెళ్ళవలను. ఇస్రాయేలు అని ఆ యొక్క వాక్యం సెలవిస్తుంది అనమాట. నీ దగ్గర ఒకవేళ వాళ్ళు బానిసగా వచ్చినప్పటికీ వాళ్ళ దగ్గర వెట్టి సాకరి నువ్వు చేయకూడదు అని సెలవిస్తాను. చూడండి, వాళ్ళని జీతకాడు వల్లనే నువ్వు ట్రీట్ చేయాలా, పరవాసి వల్లనే నువ్వు ట్రీట్ చేయాలి. ఎంతవరకు? సునాద సంవత్సరం వరకు. వన్స్ దట్ ఈస్ ఓవర్ నువ్వు వాళ్ళని విడిపించాలా. బిడ్డలను తల్లిని అందరినీ కూడా వాళ్ళ యొక్క పితరుల యొక్క స్వాస్థ్యాన్ని వాళ్ళు అనుభవించటం వాళ్ళని పంపించవాలని దేవుని వాక్యం సూటిగా సెలవిస్తుంది. ఇక్కడ ఆమె తెలియపరుస్తుంది బానిస బ్రతుకు ఎలాగ ఉంటున్నది. ఐగుప్తులో పడిన బానిసలాగా మా 2 బిడ్డలను తీసుకొని పోయి ఏం చేస్తారో అని కన్నీళ్లు విడుస్తుంది. ఇక్కడ ఒక వాక్యం జ్ఞాపకం చేసుకోవాలా. కీర్తన 37:25 ఏం చెప్తున్నారంటే దావీదు, నేను చిన్నవాడై ఉంటిని, ఇప్పుడు ముసలివాడై ఉన్నాను, ఆయనను నీతిమంతులు విడవబడరు కానీ వారి సంతానం భిక్షమెత్తుట కానీ నేను చూడలేదు అని వాక్యం సూటిగా సెలవిస్తుంది. చూడండి, ఒకవేళ నీతిమంతులు మరణించవచ్చు, అయితే ఆమె పెనిమిటి మరణించినాడు. ఈ వాజ్ అ గాడ్ ఫియరింగ్ మ్యాన్. అయితే వాళ్ళ బిడ్డలు భిక్షమెత్తటం కానీ వాళ్ళు కానీ అయితే వాళ్ళు విడువబడం కానీ నేను చూడలేదు అని దావీదు కన్ఫెస్ చేస్తున్నాడు. అయితే దేవుడు పక్షపాతి కాదు, విధవరాల పట్ల ఆయన వ్యాచ్యమాడు, ఆ 2 బిడ్డల గురించి ఆలోచన చేసేవాడు. కాబట్టి గాడ్ ఈజ్ సో కన్సర్న్. ఇక్కడ మనం చూస్తాం, ఆమె వెళ్ళి ఏదైనా మాట అదనకరణ మాట ఎలీషా దగ్గర వస్తాదని ఫెయిత్ కన్ఫెషన్ అనమాట. ఆమె వెళ్ళి నిలబడుకొని ఉంటే ఆయన ఒక మాట పలుకుతున్నాడు అనమాట. కాబట్టి మనం కూడా ఏ మాట వస్తుందో అని ఆ కాలంలో యేసయ్యను ప్రవర్తలాగానే అనుకున్నారు అందరూ. ఆయనను దేవుడుగా అనుకోలేదు, కానీ ఇజ్రాయేలులో రాబోయే ఒక ప్రవర్త అయినని అనుకున్నాడు. మార్తా ఏం అడుగుతుంది చూడండి, ఒక మాట అడుగుతుంది, ఈవెన్ నౌ వాట్ ఎవర్ యు ఆస్క్ గాడ్ విల్ గివ్ అంటుంది
లాజర్ చనిపోయి 4 రోజులు అయింది. అయితే మార్త ఈ మాట పలుకుతుంది, ఆయన ప్రవర్తన అనుకున్నది. ఈవెన్ నౌ ఇప్పుడు కూడా నువ్వు దేవుని దగ్గర ఏదైతే అడుగుతావో ఆయన నీకు ఇచ్చును అంటది. అదే రీతిగా మనం చూస్తాము. ఆ యొక్క శతాధిపతి యొక్క పని మనిషి బాగలేదు. ఆయన బాగలేనప్పుడు ఒక మాట మాత్రం సెలవు, నా ఇంటికి వచ్చేదానికి నేను ఏమాత్రం పాత్రను కాను, మాట మాత్రం సెలవిమంటున్నాడు. అలాగనే పేదరు కూడా అంటున్నాడు, అయ్యా పట్టజాల చేప పట్టినప్పుడు నీ మాట చెప్పున నేను వల వేస్తాను. అంతకు ముందు పేదరు కన్ఫెస్ చేస్తున్నాడు అనమాట. ఇక్కడ కూడా ఈ యొక్క విధవరాలు ఎలీషా దగ్గర నిలబడి ఒక మాట ఏమైనా చెప్తాడని ఆశతో కనిపెట్టుకుంటున్నది. అలాగా కనిపెట్టినప్పుడు ఆయన ఈ మాట పలుకుతున్నాడు, నీకు ఏమి కావాలను అని అడుగుతున్నాడు. అనేక పర్యాయం మనం బైబిల్ గ్రంథంలో ఏసే అడుగుతున్నాడు, స్వస్థపరచ కోరుచున్నావా? గాడ్ ఈస్ నాట్ ఫోర్సింగ్ అస్ ఆర్ కంపలింగ్ అస్ టు రిసీవ్ సాల్వేషన్. ఏదైనా కానీ పరిశుద్ధాత్మ అభిషేకం కానీ రక్షణ కానీ, హీ ఈస్ నాట్ కన్ఫెసింగ్ ఆన్ ఎనీబడి, కంపలింగ్ ఆన్ ఎనీబడి. హీ ఆస్క్, డూ యూ వాంట్ టు గెట్ వెల్? ఇక్కడ అడుగుతున్నాడు, నీకు ఏమి కావాలని అడుగుతున్నాడు. అయితే ఆమె ఏమంటున్నది, నీ ఇంటిలో ఏమున్నది అని అడుగుతున్నాడు. నీ ఇంటిలో ఏమున్నది అని చెప్పగా ఈ ప్రశ్న బైబిల్ గ్రంథం అందటిలో కూడా మనం చూడగలుగుతాం. మొట్టమొదటిగా దేవుడు అడుగుతున్నాడు, యెహోవా దేవుడు ఆ యొక్క ఎర్ర సముద్రం ఎదురుగా ఉండేటప్పుడు, నీ చేతిలో ఏముందంటే కర్ర ఉంది, దాన్ని చాపు అంటున్నాడు. నీ చేతిలో ఏముంది? కర్ర ఉంది. యెహోవా కర్ర ఉంటున్నది. భయంకరమైన సూచక్రియలు మహత్కార్యములు ఆ యొక్క కర్రతో మోషే చేయగలిగినాడు. అలాగనే 5 ఒడిసెల రాయి ఉంది. దావీదు చేతిలో ఏమున్నది? 5 ఒడిసెల రాయి ఉంది అనమాట. నీ చేతిలో ఏముంది నాయన అడుగుతున్నాడు ఎలీషా. అప్పుడు ఏమంటున్నాడంటే ఒడిసెల రాయి ఉంది దావీదు సెలవిచ్చగా. ఆ ఒడిసెల రాయితో ఆ యొక్క గొలియాతును చంపినట్లు చూస్తాం. అలాగనే ఏసే అడుగుతున్నాడు ఫిలిప్పును తోమా అందరినీ, ఇక్కడ వీళ్ళ దగ్గర ఏమైనా ఉందంటే ఒక కుర్రవాని దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉంది అంటే అది తీసుకురండి అని ప్రార్థన చేసి 5,000 మందికి పంచబెట్టగలిగారు. కాబట్టి అలాగనే ఈ యొక్క పేదరు విషయంలో కూడా కాలి పడవ రాత్రి అంతా ప్రయాస పడినాను ప్రభా, ఒక్క చేప కూడా దొరకలేదు అనేటప్పుడు లోతులను వల వేయమంటే మాట చెప్పున చేశాడు. పట్టజాల దీవెనలు ఆయన ఆ యొక్క చేపలను పట్టగలిగాడు అనమాట. అలాగనే ఇంకొక మనం చూసినట్లయితే ఆ యొక్క ఆ అన్న దగ్గర ఏం లేదు, ఆమె ఒక గొడ్రాలు అయితే కన్నీళ్లతో దేవుని పాదాన్ని కడిగినప్పుడు ఆమె గర్భం నుంచి గొప్ప సమయాలు ప్రవర్త 3-4 రాజులను అభిషేకం చేసే సమయాలను దేవుడు ఇచ్చినట్లే చూస్తాం. ఇక్కడ కూడా నీ దగ్గర ఏముంది అని అడిగినప్పుడు ఆమె ఏమంటున్నది, ఒక కుండ నూనె నా దగ్గర ఉంటున్నది అని ఆమె సెలవిచ్చినట్లు చూస్తాం. ఆ యొక్క నూనె ఇక్కడ ఆ మాట చూడండి, ఆమె ఏం పలుకుతుందంటే ఇంటిలో ఏమున్నది అనగా అతని ఆయనతో నాకు నాకు తెలియపరచమని అడగగా, నీ దాసుడైన నా ఇంటిలో ఒక నూనె కుండ ఉన్నదని, అంత తప్ప మరి ఏమీ లేదని ఆమె బాధపడి చెప్తాదనమాట. ఒక కుండ నూనె. అయితే ఇజ్రాయేలులో ఆ యొక్క నూనె అనేది ఒలివ నూనె, అది ప్రాముఖ్యం. అది వంటకు కానివ్వండి, లేకుంటే ఏదైనా పర్ఫ్యూమ్స్కి కానివ్వండి, ఏదైనా ఫ్లేరింగ్ చేసుకోవాలంటే మంచి వాసన కలదా వాడుకోవాలన్నా నూనె చాలా ప్రాముఖ్యం అనమాట. ఇజ్రాయెల్ ఒలివ నూనె అనేది దాని యొక్క ప్రాముఖ్యం ఎక్కడెక్కడ ఉంటున్నదో కొన్ని వాక్యాలను మనం ధ్యానం చేస్తే అది బాగుంటుంది. ఇట్స్ అ సోర్స్ ఆఫ్ లైట్. ఎగ్జోడస్ 27:20-21 ఒక మాట ఏం సెలవిస్తుందంటే, ఇట్స్ యూస్డ్ ఇన్ ద టబర్నకల్ ల్యాంప్స్ అనమాట. మరియు దీపము నిత్యము వెలిగించినట్లు ప్రతిబింబమునకు తంచి తీసిన అచ్చం ఒలివ నూనె తేవలనని ఇశ్రాయేలుకు ఆజ్ఞ ఇచ్చారు. సాక్ష్యపు మందసము ఎదుటనున్న గుడారంలో అహరోను అతని కుమారులను సాయంత్రం మొదలుకొని ఉదయం వరకు యెహోవా సన్నిధిని దాన్ని సవరింపవలను. అది ఇశ్రాయేలుకు వారి నేరముల వరకు నిత్యమైన కట్టడాన్ని సెలవిస్తున్నాడు అనమాట. ఆ దీపం ఎల్లప్పుడూ వెలగాల, దానికి ఒలివ నూనె వాడబడుతుంది. ఇంకొక చోట మనం చూస్తే లూకా 10:34 చూస్తే మంచి సమరయను మనం చూస్తాం. అతన్ని చూచి అక్కడ పడి ఉన్న ఆ యొక్క వ్యక్తిని చూచి ఆయన అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసము పోసి అతని గాయములను కట్టి తన వాగన మీద ఎక్కించి ఒక పూటకూర వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామరించెను. చూడండి, ఆ కాలంలో నూనె అనేది వాళ్ళు పుండ్లకు వాడుకుంటున్నారు అన్నమాట. అది చాలా విలువైనదిగా ఎంచబడింది. ఇంకొక చూస్తే ఇజ్రాయెల్లో అది వెల్త్ అండ్ ప్రాస్పరిటీ, ఎవరి దగ్గర ఆ నూనె ఉంటున్నదో అభివృద్ధికి దేవుడు సూచనగా చూపిస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండము 8:7-8 వరకు చూస్తే, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును, అది నీటి వాగులను లోయలను ఉండిన కొండలలో ఉండి
పారు ఊటలను అగాధ జలములను గల దేశం. అది గోధుమలు, యవ్వలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు కల దేశం, ఒలివ నూనెయు తేనెయు గల దేశం. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పబడిందంటే ప్రాస్పరిటీ. దీస్ ఆర్ ఆల్ సింబల్ ఆఫ్ ఇజ్రాయెల్స్. ఆ ఒలివ నూనె ప్రాస్పరిటీకి గుర్తింపుగా ఇచ్చారు. ఆత్మీయంగా చూస్తే మనం చూస్తాం మొదటి అధ్యాయము 16-13లో మనం చూస్తే, మొదటి సమూయేలు 16 అధ్యాయం 13లో చూస్తే, సమూయేలు తైలపు కొమ్మును తీసుకొని వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీద బలంగా దిగి వచ్చిందని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ కూడా మనం చూస్తే ఇట్ హెస్ బీన్ యూస్డ్ ఫర్ అనాయింటింగ్ ద కింగ్స్ అనమాట. అంటే అంత గొప్ప విలువైన ఒలివ నూనె. ఇంకా కడపటిగా మనం చూస్తే లేవికాండం 2వ అధ్యాయము 1-3 వరకు చూస్తే, ఒకడు యెహోవాకు నైవేద్యం చేయనప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండి అయి ఉండవలను. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి యాజకులకు అహరోను కుమారుల యొద్దకు దానిని తేవలను. అందులో నుండి యాజకుడు తన సేరెడు నూనెయు సేరెడు గోధుమ పిండియు దాని సాంబ్రాణియు అంత తీసుకొని యెహోవాకు ఇంపైన సువాసన గల ఓమముగా బలిపీఠం మీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా దహింపవలను అని సెలవిస్తున్నాడు. అంటే యెహోవాకు అర్పించే ఓమములో అది పరిశుద్ధం. చూడండి ఎంత గొప్ప మాట. అంటే ఇది దేవునికి అర్పించే నూనె అనమాట. అంతేకాకుండా 23 దావీదు కీర్తన మన అందరికీ తెలుసు. నా శత్రువుల ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరిచెదవు, నూనెతో నా తల అంటి ఉన్నావు అని దావీదు సెలవిస్తున్నాడు. అయితే నూనె యొక్క ప్రాముఖ్యము ఈ యొక్క చెప్తాం. ఆమె ఏమంటున్నదంటే, మా ఇంటిలో ఒక కుండ నూనె ఉంటున్నది. అయితే దైవజనుడు ఏమంటున్నాడంటే, అతడును బయటకు పోయి ఇరుగు పొరుగు వారి ఎదట దొరకగలిగిన ఒట్టి పాత్రలన్నీ ఎరవపుచ్చుకోమని ఆమెతో సెలవిచ్చను. చూడండి, గో అండ్ గెట్ వెజల్స్ ఫ్రమ్ అవుట్ సైడ్. అందరి దగ్గరకు వెళ్ళి పోయి నువ్వు ఎరవ పుచ్చుకోమంటే బారో వెజల్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ అంటున్నాడు అనమాట. ఒకవేళ ఎంతో గౌరవంగా బ్రతికిన ఒక వ్యక్తి, ఒక ప్రవర్త యొక్క భార్య, ఆయన చనిపోయినాడు, కొడుకులు ఇద్దరిని అప్పులు తీసుకుపోవాలని అప్పుల వాళ్ళు నిలిచి ఉన్నారు. అలాంటి సమయంలో దేవుని జనం నుంచి ఈ యొక్క వాక్యం వస్తుంది. అయితే మొట్టమొదటికి వాట్ షీ ఫెల్ట్ దట్ ఐఎమ్ ఎంప్టీ, నేను ఒక ఎంప్టీ వెజల్ను అనేది మొట్టమొదటిగా ఆమె అక్నాలెడ్జ్ చేస్తుంది. నా దగ్గర ఏమీ లేదు, నేను ఒట్టి దాన్ని అని ఆమె గుర్తించుకుంటుంది అనమాట. రెండవదిగా చూస్తే దేవుని యొక్క మాటకు ఆమె లోబడింది. ఇద్దరు కుమారులు పిలిచి, నాయన మీరు వెళ్ళి ఈ యొక్క వీధులలో ఎన్ని హౌసెస్ ఉన్నాయో, ఎన్ని పాత్రలు మీరు తీసుకొని రాగలుగుతారో అన్ని కూడా మీరు తీసుకొని రండి అంటే ఆ బిడ్డలందరూ కూడా తల్లికి సహకరించినట్లు చూస్తాం. మూడవదిగా తను తాను తగ్గించుకుంది. అలాగ ఎరవపుచ్చుకోవడం చిన్నతనం అని ఆమె అనుకోలేదు. ఆమె వెళ్ళింది, ఆయన ఏం చెప్పాడో పోయి తీసుకుందాం, బారో చేస్తాం, అది సిగ్గుతనం అని ఆమె అనుకోలేదు. ఆ మాటకు వెంటనే లోబడింది అనమాట. ఇదే కాకుండా అండ్ హియర్ వి సీ గాడ్ ఫిల్స్ ద ఎంప్టీ వెజల్స్ వెన్ యూ సరెండర్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు తగ్గించుకున్నప్పుడు దేవుడు నిన్ను నిండుగా ఆశీర్వదించినట్లు ఇప్పుడు చదివి వినపడిన వాక్యాలన్నీ కూడా మనం చూస్తాం. whenever you empty yourself, God refills you with plenty, abundant of mercies. God shows అనమాట. దావీదు కూడా అంతే, తను తాను నేల మట్టుకు నా కుటుంబాన్ని దీవించడం, నేను ఎటువంటి వాడు, నా కుటుంబం ఎటువంటి దాన్ని అని దావీదు ఎంతో తగ్గించుకుంటున్నాడు. ఇక్కడ ఈ విధవరాలు కూడా ఆ కుమారులని పంపిస్తుంది అనమాట. షీ హంబుల్డ్ హర్ సెల్ఫ్ అనమాట. అంతేకాకుండా ఆత్మీయంగా ఇక్కడ చూస్తే ఆ పాత్రలన్నీ కూడా నింపబడాలంటే షీ హ్యాస్ టు బారో ద వెసల్. అంటే యూ హ్యావ్ టు రిసీవ్ మెనీ టెస్టిమనీస్, మెనీ పీపుల్ హ్యావ్ టు ఎన్కరేజ్ యూ. ఆ ఫెలోషిప్లోకి మనం రావాలా, భక్తి గల వాళ్ళతో మన సహవాసం ఉండాలా. ఒక ఆత్మీయ సత్యాన్ని కూడా ఇక్కడ మనం చూస్తాం. గలతీ పత్రికలో 6:2లో చూస్తే, ఒకని భారమును ఒకడు భరించి ఇలాగ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడని పౌలు రాస్తున్నాడు. మనం కూడా అంతే, యాజ్ అ వన్ సింగిల్ పర్సన్ యూ కెనాట్ విన్ ద ఛాలెంజింగ్ సిచ్యుయేషన్స్. యూ నీడ్ ఫెలోషిప్. మనకు ఆత్మీయంగా ప్రార్థన చేసేవాళ్ళు, బైబిల్ చదివేవాళ్ళు, సాక్ష్యం ఇచ్చేవాళ్ళు, మనల్ని హెచ్చరించేవాళ్ళు, ఎంకరేజ్ చేసేవాళ్ళు మనకు అవసరం. దట్స్ వాట్ ఇట్ మీన్స్. యూ హ్యావ్ టు బారో ద థింగ్స్ ఫ్రమ్ అదర్స్ అనేది ఒక ఆయన రాస్తున్నాడు. ఇక్కడ చూస్తే పౌలు ఆ రీతిగా ఒకరిని ఒకరు హెచ్చరించండి, ఒకరి భారం ఒకరు మోయండి. అంతేకాకుండా 1 కొరింథీ 12:14 చూస్తే, అవయం ఒకటే, శరీరం ఒకటే, అయితే అవయాలు వెవ్వేరుగా ఉంటాయి. చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, మనకు వివిధ రకరకాల అవయాలు ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక పని ఉంది. అయితే అంతా కలిసికట్టుగా చేస్తే ఈ శరీరం జీవిస్తుంది. అలాగా మనం కూడా whenever we are in need, we need to take the help of our believers అనమాట.
అనమాట. అలా కట్టుగా మనము ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిస్తుంది. అంతేకాకుండా మనం వి హావ్ టు షేర్ అవర్ టెస్టిమనీస్ విత్ వన్ అనదర్. నాట్ ఓన్లీ దట్, మాథ్యూ 9:29 ఏమంటున్నాడు, యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్ యువర్ ఫెయిత్. నమ్మిక మాత్రం ఉంచి అంటున్నాడు దేవుడు. అయితే ఆమె నమ్మకం ఉంచింది. తీసుకురండి పాత్రం అంటే ఆమెకు అది తమాషగా ఆషామాషిగా అనుకోలేదు. దే వెంట్ అండ్ బారోడ్. ఈ దినంలో చూస్తే పక్కింటి కాడపోయి ఒక పాత్ర మనం అడగగలిగినామంటే, ఎందుకు కావాలా, మీరు ఎందుకు అడుగుతున్నారు, ఎప్పుడు ఇస్తారు, తిరిగి ఇస్తారా, వీళ్ళు ఇయ్యగలుగుతాము, ఎన్నో ఆలోచనలు ఉంటాయి ఈ కాలంలో. అయితే ఇజ్రాయేలులో ఆ సహాయం చేసే ఒక బుద్ధి ఆడ ఆ దినంలో ఉండింది. మనం రూఢిగా ఇందులో నుంచి కనుక్కోగలుగుతాం. ద మాక్సిమం వెజల్స్ దే బారోడ్. ఒకళ్ళ గంగాళం కావచ్చు, టబ్బు కావచ్చు, పెద్ద పెద్ద ఇత్తడి బిందెలు కావచ్చు, జార్స్ కావచ్చు. అక్కడ ఒక్కొక్క జాడి మనం చూస్తాము కనాను విందులో 100 లీటర్ పట్టే ఒక జాడి, అలాగా 6 జాడీలు పెట్టబడినాయని చూస్తాం. ఇంకా రెబెక చూస్తే ఆ ఒంటెలకంతా కూడా ఎలేజర్ తీసుకొచ్చినప్పుడు నీళ్లు వార్పు దానికి ఇచ్చింది. అవి ఒక్కొక్కటి 150 పట్టగలిగింది. 300 పట్టే జార్లు కూడా ఉండిందని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ అందరు కూడా ఆమెకు సమకూర్చినట్లు చూస్తాం. అయితే ఆయన ఏమంటున్నాడు, తీసుకొని వచ్చిన తర్వాత ఇంటిలోకి వెళ్ళి నీవు నువ్వు 2 కుమారుల నుండి తలుపు మూసుకొని అక్కడ అక్కడ ఏం చేయాలంటే మీరిద్దరు అందరు కూడా ప్రార్థన చేయాలి. మళ్ళీ ఆ మాటను చక్కగా చదువుతాం. ఇంటిలోకి వచ్చి నీవును నీ 2 కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలో నుండి నూనె పోసి నిండినవి ఒక తట్టు ఉంచమని ఆమెతో సెలవిచ్చిన. అయితే మూసుకొని ఏం చేయాలంటే ప్రార్థన చేయాలా. మత్తయి సువార్తలో మనం చూస్తాం 6:6లో, మీరు ప్రార్థన చేయనప్పుడల్లా మీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు చూస్తున్న మీ తండ్రి ఎదుట మీరు ప్రార్థన చేయవలను, అప్పుడు చూచుచున్న తండ్రి నీకు ప్రాయచిత్తం ఇచ్చును అని సెలవిస్తుంది వాక్యం. సో గాడ్ ఈస్ రిమైండింగ్ వన్స్ అపాన్ అ టైమ్, డూ వీ హ్యావ్ అ ప్రేయర్ చేంబర్ ఇన్ అవర్ హౌసెస్? మనం ఈ సమయంలో ఆలోచన చేయాలా. మీ 2 కుమారులు నీవును ఆ పాత్రం అంతా కూడా లోపల పెట్టి అందరు కూడా తలుపు మూసి, అంటే వీ నీడ్ టు ప్రే దిస్ డేస్. దీస్ ఆర్ ద డేస్ when the Satan is attacking mainly the family. అక్కడ ఒక విధవరాలు, ఆమెకు పై మనిషి ఎవరు కూడా లేదు. ఆ యొక్క ప్రవర్త యొక్క మాటను విని ఆమె చక్కగా ఒబే అవుతుంది. షట్ యువర్ డోర్ అంటే వీ నీడ్ టు క్లోజ్ అవర్ డోర్ ఫర్ ద వరల్డ్. వెళ్ళి తలంబులు కానీ, వెళ్ళి ఆలోచన కానీ, వెళ్ళి సలగాలు కానీ ఏమీ కూడా మనకు ఉండకుండా ఏకగ్రీవంగా దేవుని యొక్క వైపు ఆమె చూచి ప్రార్థన చేసినట్లు చూస్తాం. అంతేకాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ కుండ నూనెను తీసుకొని ఎంతో విశ్వాసంతో, అందుకే చెప్తున్నారు యాకోబు పత్రికలో, క్రియలేని విశ్వాసం మృద్ధం. ఒకవేళ నూనె కుండలన్నీ కూడా తెచ్చిన తర్వాత కూడా ఒక డౌట్ వచ్చిండొచ్చు. అయితే ఈ నూనె కుండను పక్కింటి వాళ్ళ పాత్రంలో వేస్తే ఒకవేళ మళ్ళీ అది నిండకుంటే ఏం చేయాలా, అందు నుంచి ఎట్లా తిరిగి పోసేది, ఎన్నెన్నో ఆలోచనలు ఉండింటది. అయితే ఆమె విశ్వాసంతో ఆ కుండను స్టార్టెడ్ పోరింగ్ అనమాట. ఒక్కొక్క పాత్ర నిండిపోతుంది అనమాట. ప్రాబ్లీ దే కలెక్టెడ్ సమ్ 100 వెజల్స్. ఆ బాయ్స్ అవన్నీ కూడా నిండిపోయినాయి. మరలా ఇంకా కొన్ని తీసుకురాపోండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇంకా పాత్రం లేదమ్మా అని వచ్చి ఆ పిల్లలు తెలియపరుస్తున్నారు. అయితే ద మూమెంట్ దే సెడ్ we do not have some more vessels అన్న వెంటనే ఆ నూనె ఆగిపోయినట్లు మనం చూస్తాం అన్నమాట. అయితే అవన్నీ కూడా నింపినవన్నీ ఒక పక్కన పెట్టుకున్నాడు. అది ఏమన్నా సాదృశ్యం అంటే మన యొక్క పరిశుద్ధమైన జీవితం, ఇట్ షుడ్ బి సెట్ అపార్ట్. వెన్ ఎవర్ యు ఆర్ లివింగ్ ఎ గాడ్లీ లైఫ్, లివ్ అలోన్ అంటే మనము మరలా పాపం చేయకున్నట్లు పరిశుద్ధంగా జీవించటకు అది సాదృశ్యం. దేవునితో పాటి అంటుకట్టబడి మనం జీవించాలా. ద్రాక్ష చెట్లలోనే మనము అంటుకట్టబడి ఉండాలా. లోకంలో మరలా మనం కలిసిపోయినట్లయితే మనము ఆ ఇగలోక మాలిన్యంకు గురి అవుతాం. ఆ వాక్యం మాథ్యూ 7:6లో ఉంటున్నది. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, ముత్యములు పందుల ఎదుట వేయకుడి, వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో తొక్కి మీ మీద పడి మిమ్మలను చీల్చివేయును. పరిశుద్ధమైనదని పక్కన పెట్టండి అంటున్నాడు. సెట్ అపార్ట్ యువర్ సెల్ఫ్ అనేది అందులో మనము చూస్తాం అన్నమాట. అయితే ఆఖరిగా ఆమె యొక్క విశ్వాసము, ఆమె యొక్క ఒబీడియన్స్, ఇవన్నీ మనం చూచి కడపటికి అది నిండిపోయింది. ఆ నిండిపోయిన తర్వాత ఫర్దర్ కన్సల్టేషన్ ఆ యొక్క ప్రాఫిట్ దగ్గరికే వెళ్తుంది. ఆఖరి వరకు మన యొక్క డైరెక్షన్ ఆ యొక్క దేవుని దగ్గర నుంచే రావాలా. ప్రభా, అంతవరకు నీ రాజ్యంలో వచ్చి నేను చేరేంత వరకు నా యొక్క జీవిత విధానాన్ని నేను నీ దగ్గర నుంచే తీసుకుంటా. ఆ యొక్క స్కెచ్ నేను మనం అడగాలన్నమాట. అయితే ఈ కుమారులు ఏమైతే నేర్చుకున్నారో అది కూడా ఒకసారి మనము ఆలోచన చేయాలా. తల్లి యొక్క ఫెయిత్ను చూశారు వాళ్ళు. ఎందుకంటే మనుషుల దగ్గర ఆమె వెళ్ళలేదు, ప్రవర్తన దగ్గర వెళ్ళినారు. మా తండ్రి యొక్క ప్రవర్తన గురించి
అమ్మ ఎలాగ పలికిందో అవి కూడా చూసినారు. తండ్రి యొక్క జీవితాన్ని చూశారు. ఆయన ఎంతో భక్తి గలవాడు కదా, నీ దాసుడు నా పెనిమిటి అని ఆమె చెప్పినప్పుడు అవి చూశారు. అటు తర్వాత నువ్వు వెళ్ళి ఇరుగు పొరుగు వారి దగ్గర తీసుకొని వచ్చి ఎరువు తీసుకోమంటే వారు సిగ్గుపడకుండా పిల్లలు వెళ్ళి పాత్రలన్నీ మోసుకొచ్చి లోపల పెట్టినారు. విశ్వాసాన్ని పెంపొంద చేసుకున్నారు. అంతేకాకుండా ఆ బానిస బ్రతుకుల నుండి వాళ్ళు బయటపడినారు. వాళ్ళని కొనివేసుకొని అప్పుల వాళ్ళు వెళ్ళిపోయింటే వాళ్ళు బానిసలుగానే బ్రతికిండ్రు. అయితే వాళ్ళు మమ్మల్ని రిడీమ్ చేసిన దేవునికి వందనాలని స్తోత్రం అని చెల్లిస్తూ సంతోషంతో ఆ నూనెను తీసుకొని వెళ్ళి వాళ్ళ అమ్మి వాళ్ళ అమ్మను వాళ్ళు ఇద్దరు కూడా ఎంతో కాలం సంతోషంగా జీవించారు. ఈ యొక్క మాటలను మనం ధ్యానం చేసినప్పుడు ఎంతో భయంకరమైన పాపంలో మనం పడి ఉండేటప్పుడు అప్పులవారమై అయినాం. సాతాను మనం వెంటబడుతుంది. ఎంతో అప్పుల బాధలు అంటే పాపంలో చిక్కుబడిన మనము అప్పులవారమే. కాబట్టి ఈ పాపముల నుంచి ఎవరు మనల్ని వినిపిస్తారు? అయితే ఆయన యొక్క విలువైన యొక్క రక్తాన్ని మన కోసం ఆయన అమ్మి వేశాడు అనమాట. అమ్మి వేసి నిన్ను నన్ను కొనుక్కున్నాడు. తిరిగి పాపం చేయుటకు మనము సాతానుకు దాసులం కాదు, మనం యేసయ్య సొత్తులం. కాబట్టి మనం సంతోషంగా నింపబడిన కుండలుగా మనం యేసయ్య రక్తంతో కడగబడిన వారై నిండిన ఆశీర్వాదంతో దేవునికి వందనాలు చెల్లిస్తూ ముందుకు వెళ్ళాలా. అట్టి కృప దేవుడు మనందరికీ ఇవ్వాలని ఒక చిన్న సందేశం ద్వారా మనము తెలుసుకుందాం. దేవుడు ఈ కొద్ది మాటలను మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేస్తాం. అన్ని ఆశీర్వాదములు కారణభూతుడైన మా గొప్ప పరలోక తండ్రి, యేసయ్య నీ ఘనమైన నామకు వందనాలు ప్రభా. అనేక సత్యాలను పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాకు నువ్వు నేర్పిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. అయితే నాయన ప్రతి ఒక్క రాయబడిన వాక్యం అంతా కూడా నాయన ఇహమందు ఉన్న మీకు రాయబడి ఉంటున్నది, దృష్టాంతరంగా అది రాయబడి ఉంటున్నది అని సెలవిచ్చావు. అయితే నాయన విధవరాలు ప్రభా, ఇద్దరు కొడుకులతో ప్రభా ఆమె వెళ్ళి ఆ యొక్క ప్రవర్త దగ్గర మొర్రపెట్టినప్పుడు ఏ రీతిగా ఆ యొక్క డివైన్ మాటలను ప్రభా అందుకొని ప్రభా ఆ నూనెను అమ్మివేసి బ్రతికిందో మేము కూడా ఆ రీతిగా ప్రభా నీ స్వరం విని నీ రక్తాన్ని ప్రభా ఉచితంగా మీరు ఇస్తుండగా దాన్ని తీసుకొని మా పాపాలని కడుక్కొని ఆత్మలను ప్రభా పూర్ణులై ఈ లోకంలో నీకు సాక్షిగా నిలబడుటకు మా అందరినీ ఆశీర్వదించమని యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.